జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర ఓం తత్సత్. శ్రీ రాజయోగి ప్రసాద్ మహర్షి స్వామీజీ హిందూ ధర్మ పరిషత్ నుంచి వచ్చాడు. బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ యాత్రలు శంకరాచార్యులు 32 సంవత్సరాలలో కావ్యక్షం చెందిన 32 సంవత్సరాలు ఈ భూ ప్రదర్శన చేసిన శంకరాచార్యుల వారు జయంతి జరుపుకోవడము, అది మన సంఘములు శ్రీ రాజరాజేశ్వరి పీఠములు జరుపుకోవడము మనందరికీ కూడా పూర్వజన్మ సుకృతము. మహనీయులు శ్రీ రాజానంద స్వాముల వారు, రాజేశ్వరానంద స్వాముల వారు మనకి ఈ కార్యక్రమం సాధువులంతా ఒక సమ్మేళనంలో తిప్పి గురువులని, పీఠాధిపతులని అందరికీ రప్పించిన ఘనత ఆయనకే దక్కింది. ఇది పూర్వజన్మ సుకృతము. వారు తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం అయితేనే ఈ కార్యక్రమాన్ని ఈ కొండ మీద ఇంతటి అద్భుతమైన నిర్మాణాన్ని చేయడము వారి పూర్వజన్మ సుకృతము. ప్రజలు అనుకూలిస్తే కానీ ఈ దైవ భక్తిలో ఉండే గురువులు, శిష్యులు ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపితే కానీ ఇటువంటి మహత్ కార్యక్రమం చేయడము పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ, ఇది నేను స్వామీజీ హిందూ ధర్మ పరిషత్ నుంచి వచ్చాను. సాధు సమ్మేళన సభలలో కూడా అందరూ నన్ను ఆహ్వానిస్తుంటారు. నేను మన హిందూ ధర్మం కోసమై గత 25 సంవత్సరాల నుంచి దేశ పర్యటన చేస్తూ 42 సార్లు కాశీ యాత్ర చేశాను. బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ అన్ని యాత్రలు కూడా జయించుకొని విజయాన్ని సాధించుకొని శ్రీ సాక్షాత్ శంకరాచార్యులు అంశలో తిరగాలని ఒక మహత్తమైన ఉన్నత శక్తి నాలో వచ్చింది. శంకర జయంతి సందర్భముగా ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలకి, గురువులకి, పూజలకి శ్రీ రాజేశ్వరానంద స్వాముల వారు ఇటువంటి కార్యక్రమం జరుపుతున్నారంటే ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంతెంతో జరగాలని, హోమాలు, యజ్ఞాలు ఎన్నో చేసి ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని రాజరాజేశ్వరి అమ్మవారిని చూడంగానే నా జన్మ తరించిపోయినది. అది ఎన్నో జన్మల పుణ్యఫలం అనిపించింది అమ్మవారి అనుగ్రహం. ఈ కార్యక్రమం అంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఇది మనము యాత్రాపరం కూడా చాలా ముఖ్యమైనది. హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఎన్నో యాత్రలు ఉన్నాయి. అటువంటి యాత్రలు క్షేమించి మన జన్మ ధన్యము చేసుకోవాలని భక్తులకి, గురువులు, పెద్దలు, పూజనీయులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఎన్నో యాత్రలు సేవించారు. ఆ యాత్రాపరం ఉంటే గాని కార్యసిద్ధి రాదు. తద్వారా మన జన్మ తరిస్తుంది. తద్వారా మన తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం ఈ జన్మలో మనం ఇక్కడికి వచ్చామంటే ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ అంశలో మనం పుట్టామంటే పూర్వ జన్మ సుకృతం ఉంటే గాని ఈ జన్మ మనకి రాదు. మానవ జన్మ రహితం అంటారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే ఈ మానవ జన్మలో మనం పుట్టున్నాము. తద్వారా మనము అందరిలో కూడా హిందూ ధర్మాన్ని, హిందూ రక్షణకయ్యి అన్య మతస్థులు మన హిందూ ధర్మంపై అనేక రకాలైన బురదలు చల్లుతున్నారు. మన ధర్మాన్ని మనం రక్షించుకునేదానికి, మన ధర్మాన్ని మనం కాపాడుకునేదానికి రామానంద స్వామి వారు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నారు. కాబట్టి హిందూ ధర్మ సంహరణగా ఇటువంటి కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ ప్రసాద్ మహర్షి స్వామి వారు సెలవు తీసుకుంటున్నారు.